శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 58వ సర్గము. జటాయువు తన తమ్ముడే అనియు అతనితో కలిసి సూర్యమండలమునకు ఎగిరినప్పుడు తన రెక్కలు కాలి తాను వింధ్యపర్వతముపై పడిన విషయమును సంపాతి వానరులకు తెలుపుట. సీతాదేవి జాడను రావణుని నివాసమును గూర్చి తెలుపుమని అంగదుడు కోరుట. రావణుడు సీతాదేవిని అపహరించిన విషయమును ప్రస్తుతము ఆమె లంకలో ఉన్న సంగతిని సంపాతి వానరులకు వివరించుట. ప్రాణముల మీద ఆశలను వదులుకొనిన వానరుల యొక్క దైన్యవచనములను వినిన పిదప సంపాతి కంట తడిపెట్టెను. పిమ్మట అతడు వారితో బిగ్గరగా ఇట్లు నుడివెను. ఓ వానరులారా, బలశాలి అయిన రావణునిచే హతుడైనట్లు మీరు తెలిపిన ఆ జటాయువు నాకు తోబుట్టువు, తమ్ముడు. నేను ఇప్పుడు వృద్ధుడను, పైగా రెక్కలు కాలిపోయి ఉన్నవాడను. కనుక నా సోదరుని చంపిన దుష్టరావణునిపై పగ తీర్చుకొనుటకు అసక్తుడను. అందువలన ఇంతటి బాధాకరమైన వార్తను వినియూ నేను మౌనముగా సహించుచుంటిని. పూర్వము వృత్రాసురవధ జరిగినప్పుడు మేము అన్నదమ్ములము ఇద్దరము ఆకాశమున వేగముగా ఎగిరెడి విషయమున పరస్పరము పోటీపడి వేడి కిరణములతో వెలుగుచున్న సూర్యమండలమును సమీపించితిమి. మిక్కిలి వేగముగా ఎగిరి వినువీధికి చేరితిమి. మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల వేడికి తట్టుకొనలేక జటాయువు యొక్క శక్తి క్షీణించెను. అంతటా సూర్యకిరణముల తాపమును భరింపలేక విలవిలలాడుచున్న నా తమ్ముని జూచి నేను మిక్కిలి బాధపడితిని. వెంటనే ప్రేమతో అతనిపై నా రెక్కలను కప్పితిని. ఓ వానరోత్తములారా, సూర్యకిరణముల వేడికి నా రెక్కలు మాడిపోగా ఈ వింధ్యపర్వతముపై పడిపోయి తిని. అప్పటి నుండి నేను ఇక్కడనే నివసించుచుంటిని. తదాది నా తమ్ముని జాడయే నాకు తెలియకుండెను. జటాయువు యొక్క అన్నయ్యగు సంపాతి ఇట్లు పలుకగా మిగుల తెలివిగలవాడు యువరాజు అయిన అంగదుడు అతనితో ఈ విధముగా నుడివెను. ఓ పక్షిరాజా, నీవు చెప్పినదంతయును నేను వింటిని. నీవు వాస్తవముగా జటాయువునకు సోదరుడవైనచో ఒకవేళ ఆ రాక్షసుని నివాసము తెలిసియున్న ఎడల దయతో వివరింపుము. రాక్షసుడైన ఆ రావణుడు త్వరలో రానున్న అనర్థములను గుర్తింపలేకయున్నాడు. అతడు ఇక్కడికి సమీపముననే ఉన్నాడా, లేక దూర ప్రదేశమున ఉన్నాడా? నీవు ఎరింగినచో తెలుపుము. జటాయువునకు అన్నయు మహాశక్తిశాలియు అయిన సంపాతి వానరులకు సంతోషమును గూర్చుచు తనకు అనుగుణమైన రీతిలో ఇట్లు నుడివెను. ఓ వానరులారా, నేను రెక్కలు కాలిన పక్షిని, శక్తిహీనుడను. నాకు చేతనైనంతలో శ్రీరామునకు మాట సాయము చేయగలను. నేను అతల వితలాది వరుణలోకములను అనగా అధోలోకములను, విష్ణువు త్రివిక్రమ అవతారమును ఆక్రమించిన ఊర్ధ్వలోకములను బాగుగా ఎరుగుదును. దేవాసుర సంగ్రామములు, అమృతార్థమై జరిగిన క్షీరసాగరము నాకు తెలియను. వృద్ధావస్థచే నా శక్తి ఉడిగియున్నను, ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము. చక్కని రూపసంపద కలిగి వివిధములగు ఆభరణములను ధరించియున్న ఒక తరుణిని దుర్మార్గుడైన రావణుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూచితిని. ఆ స్త్రీ రామా రామా లక్ష్మణా అని వాపోవుచుండెను. ఆమె తన ఆభరణములను తీసివేయుచుండెను. ఆమె శరీరమంతయును ఉనికిపోవుచుండెను. ఉదయాద్రిపై ప్రసరించుచున్న సూర్యకాంతుల వలె ఆమె పట్టు పీతాంబరము శోభిల్లుచుండెను. నల్లని రాక్షసుని ప్రక్కనున్న ఆ తరుణి మేఘము ప్రక్కన మెరయుచున్న మెరుపు తీగ వలె ఒప్పుచుండెను. పదే పదే శ్రీరాముని నామమును స్మరించుచున్నందున ఆ తరుణి సీతయే అని నేను తలంతును. ఇంకా ఆ రాక్షసుని నిలయమును గూర్చి తెల్పెదను వినుడు. ఓ వానరులారా, ఆ రాక్షసుని పేరు రావణుడు. అతడు విశ్రవసుని యొక్క ఔరసపుత్రుడు, కుబేరుని సోదరుడు. లంకానగరము అతని నివాసము. ఇచటికి 100 యోజనముల దూరమున సముద్రము నడుమ ఒక ద్వీపము గలదు. విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. అది మిగుల రమ్యమైనది. అందలి గృహద్వారములు సువర్ణమయములు, బంగారు వేదికలు చిత్రములైనవి. ఆ నగరమునకు చుట్టూను గల మహాప్రాకారములు సూర్యకాంతులతో తేజరిల్లుచుండును. సీతాదేవి ఆ లంకయందలి రావణుని అంతఃపురమునందు బంధింపబడి ఉన్నది. ఆమె పట్టువస్త్రమును దాల్చియున్నది. దీనురాలయ్యున్న ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాయుచున్నారు. లంకానగరము చుట్టూను గల సముద్రము దానిని రక్షించుచున్నది.
జనక మహారాజు కూతురైన మైథిలిని అక్కడ చూడగలరు. సముద్రము మీద పూర్తిగా 100 యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కనుక ఓ వానరులారా, వెంటనే మీ పరాక్రమమును చూపుచూ సముద్రమును లంఘించుటకు త్వరపడుడు. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్య దృష్టితో చూచి పలుకుచున్న మాటలివి. పావురములు ధాన్యమును అనగా గింజలను తిని జీవించడి పక్షులు భూమికి కొంత దూరముననే ఆకాశమున ఎగురగలవు. అది మొదటి మార్గము. కాకులు చెట్ల పండ్లను భక్షించడి ఇతర పక్షులు మరికొంత ఎత్తున పయనింపగలవు. ఇది రెండవ మార్గము. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుముకి పిట్టలు అంతకంటేనూ ఎత్తున గల మూడవ మార్గమున సంచరింపగలవు. దానికంటేనూ పైన గల నాల్గవ మార్గమున డేగలును, అంతకంటేనూ ఎత్తున గల 5వ మార్గమున గ్రద్దలును ఎగురగలవు. బలపరాక్రమములు గలవి, చక్కని రూపములతో యవ్వనములతో విలసిల్లుచుండెడి హంసలు ఆ పైన ఉన్న 6వ మార్గమున పయనింపగలవు. వినతాసుతులైన గరుత్మంతుడు, అరుణుడు అనగా అనూరుడు అంతకంటేనూ ఎత్తున గల ఆకాశ మార్గమున సంచరింతురు. మేము అందరమును వైనతేయ సంతానమే. నేను ఆ వైనతేయుని వంశము వాడను గనుక ఇక్కడ నుండియే రావణుని, జానకిని స్పష్టముగా చూచుచున్నాను. మాకును గరుడుని వలె దివ్యమైన దృష్టి, బలము కలవు. కావున ఓ వానరులారా, మేము మా ఆహార బలము చేతను సహజమైన దివ్యశక్తి వలనను 100 యోజనముల వరకే గాక అంతకంటే దూరమునకును అనుక్షణము చూడగలము. దూరముననున్న ఆహార పదార్థమును గ్రహించి దానిని భక్షించుట మా జాతి లక్షణము. కుక్కుటములు మొదలగు పక్షులు తమ కాళ్ల దగ్గరనున్న అనగా సమీపముననున్న ఆహార పదార్థములను మాత్రమే తిని జీవించును. మాంసభక్షకుడైన ఆ రావణుడొనర్చిన సీతాపహరణ, నా సోదరుని వధించుటాను 2 కృత్యములును మిక్కిలి నింద్యములే. అందులకై వానిపై పగదీర్చుకొనవలసియేయున్నది. మొదట ఈ లవణ సముద్రమును లంఘించు ఉపాయమును గూర్చి ఆలోచింపుడు. ఆ తరువాత సీతాదేవిని దర్శించి కృతార్థులై కిష్కింధకు చేరవచ్చును. వరుణునకు నిలయమైన సముద్ర తీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్థించుచున్నాను. అక్కడ మహాత్ముడు, స్వర్గస్థుడు అయిన నా తమ్ముడగు జటాయువునకు జలాంజలులను అనగా తర్పణములను సమర్పింతును. అనంతరము మిగుల బలశాలులైన ఆ వానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని ఆ సముద్ర తీర ప్రదేశమునకు చేర్చిరి. సంపాతి తన సోదరునకు జలతర్పణములను సమర్పించిన పిమ్మట వానరులు అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి. అతని ద్వారా సీతాదేవి సమాచారమును ఎరింగి ఆ వానరులు ఎంతయో సంతోషపడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 58వ సర్గము.